నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలోని బస్తీ దవాఖానా వద్ద అయితే ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఇది ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు 6 గ్యారెంటీల అమలు గురించి అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ గురించి అని చెప్పేసి మన అధికారులను అడిగి ప్రజలను అడిగి ఆ దరఖాస్తులు ఎట్లా తీసుకుంటారు, దాంట్లో కావాల్సిన ఫామ్స్ ఏంటి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా, ఇంకేమైనా అవసరం వస్తున్నాయా అని చెప్పేసి అధికారులను అడిగి అక్కడున్న వాళ్ళని అడిగి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుసుకుందాము. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ 6 గ్యారెంటీల అమలు గురించి అని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ఈ ఖైరతాబాద్ ఎంఆర్ఓ నయీం ఖాన్ గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. సార్, ఇప్పుడు మా 6 గ్యారెంటీల గురించి అని చెప్పేసి ప్రభుత్వం మీకు ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చిందా సార్? అవును, ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు. మాకు ఆల్రెడీ టీమ్స్ ఇప్పుడు మన యూసుఫ్గూడ సర్కిల్ 19లో 5 వార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 20 సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ 20 సెంటర్లో కూడా మేము 4 కౌంటర్లు పెట్టేసి మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ అభయహస్తం 6 ఏవైతే స్కీమ్ ఉన్నాయి కదా, మహాలక్ష్మి కానీ, తర్వాత గృహజ్యోతి కానీ, తర్వాత మనకు చేయూత ఉంది, తర్వాత రైతు భరోసా ఉంది, ఇవన్నీ తీసుకుంటాము. ఇంకోటి మహిళలు ఎక్కువ ఉన్నారు, మహాలక్ష్మి స్కీమ్కి చాలామంది వస్తున్నారు కాబట్టి మహిళలకు 2 కౌంటర్లు పెట్టినాం ఇక్కడ, 1, 2 2. తర్వాత అదేవిధంగా మూడో కౌంటర్లు ఏమో మెన్స్, తర్వాత డిజేబుల్ పర్సన్ వాళ్ళకి పెట్టాము. ఇంకోటి ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే మాకు ఇంకా వేరే సమస్యలనే ఇస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఇప్పుడు రేషన్ కార్డు లేదని చెప్పి ఇంకేదో అంటే ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంది అదని ఇస్తారు కదా, అటువంటి వాటికి ఇప్పుడు కౌంటర్ నెంబర్ 4 అని స్పెషల్ కౌంటర్ పెట్టాము. అవన్నీ తీసుకుంటాం. ఇక్కడ ఏం అంత పీస్ఫుల్ ఉంది. రెవెన్యూ వాళ్ళు, జీహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కలిసి కోఆపరేట్గా పనిచేస్తున్నాము. ఏ ఇబ్బంది లేకుండా అంత సజావుగా నడుస్తుంది. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ ఇది దరఖాస్తులు అనేది తీసుకుంటాం? మేము ఇక్కడ 8 to తర్వాత 6 వరకు తీసుకుంటాం. ఇక్కడ 8 గంటల నుంచి స్టార్ట్ చేసినాము. మధ్యలో మనకు లంచ్ బ్రేక్ ఉంటుంది 1 o'clock అట్లా. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 నుంచి మళ్ళీ 5, 6 వరకు ఇక్కడ ఉంటాము. 6 వరకు అవైలబుల్ ఉంటాం. ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది మీకు ఇప్పుడు సరిపోతున్నాయా సార్? సరిపోయేటంత ఇచ్చారా సార్? అంటే అప్లికేషన్ ఫామ్స్ మాకు వచ్చినాయి, కొన్ని తక్కువ పడ్డాయి. అవి జిరాక్స్ తెప్పించి మేము ఇస్తున్నాము. తర్వాత ఎవరైనా వాళ్ళే తెచ్చుకొని సొంతంగా తెచ్చుకొని వచ్చినా అవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చి జిరాక్స్ వేరే దగ్గర తీసుకొచ్చి మాకు ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు డాక్యుమెంటేషన్ గురించి అని చెప్పేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ మీకు నివేదికలు అందించింది సార్? మాకేంటంటే ఇప్పుడు పైనుంచి గైడ్లైన్స్ ఏంటంటే ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు అది పెట్టేసి ఇవ్వాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు పెట్టి కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఏ అప్లికేషన్ ఇచ్చినా మేము తీసుకోవాలి, వాళ్ళ సమస్యలు మేము పరిష్కరించాలి టైంలీ. స్థానిక ధృవీకత గురించి అని చెప్పేసి ఇప్పుడు ఆ లోకాలిటీ ఎట్లా చూసి మీరు ఇక్కడ వీళ్ళకి ఈ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు? మామూలుగా రేషన్ కార్డులో మనకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ కంపల్సరీ హౌస్ నెంబర్ ఉంటుంది. ఆ హౌస్ నెంబర్ ప్రకారం మాకు 8-3- అవన్నీ ఉంటే మా ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ మండలం అనుకోవాలి. ఇంకా వేరే 9- అట్లా ఏమైనా ఉంటే అది షేక్పేటకి వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మాకు ఆధార్ కార్డు ప్రకారం మాకు తెలిసిపోతుంది. దాని ప్రకారం డిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా మీకేమన్నా ప్రత్యేకించి ఇట్లా తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి మీకు ఇంకేమన్నా గైడ్లైన్స్ వచ్చినాయి? గైడ్లైన్స్ అయితే ఇప్పటిదాకా ఏం లేవు. ఇప్పుడు ఇవి తీసుకోవాలి మేము టైంలీ మా కలెక్టర్ గారికి, తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము. తర్వాత అందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే మంచి స్కీమ్ కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మంచి స్కీము అంటే మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ కానీ ఎవరు గరీబులు ఉంటే వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ ఇది. కాబట్టి అందరూ మేము కూడా బీట్ ఆఫ్ టర్మ్ ఒకరోజు ముందే చెప్పాము. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పాము. ఎమ్మెల్యే గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళ పై ఆఫీసర్ సూచన ప్రకారం మేము ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ సార్, ఇప్పుడు మనకి ఇచ్చిన టైం ఈ 26 నుంచి, ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు, జనవరి 6 వరకు ఉంది కదా సార్? ఈ 6 తారీఖు వరకు ప్రతి ఒక్కరికి ఈ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి టైం కుదురుతుందా సార్? కుదురుతుంది. ఎందుకంటే మనకు ఒక్కొక్క బస్సీకి 2 days టైం ఉంది. అంటే ఇక్కడ ఎక్కడైతే కాలనీ ఉందో చాలా ఎక్కువ మంది పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ 4 రోజులు పెట్టాము. ఎక్కడైతే కాలేజీలో తక్కువ మంది ఉంటే అక్కడ 2 days పెట్టాము. ఇంకా తక్కువ ఉంటే 1 day పెట్టాము. కాబట్టి మనకు ఇప్పుడు జవహర్ నగర్ అని ఉంది, అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. అక్కడ అంటే చాలామంది ఉన్నారు పాపులేషన్, అక్కడ 4 days పెట్టాము. అట్లాగా వరల్ టైమ్లీ ఈ అన్ని కరెక్ట్ టైంకి సరిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ ఈ బస్తీ దవాఖానా, యూసుఫ్గూడ బస్తీ దవాఖానాకి అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు అని చెప్పేసి తెలుసుకున్నాం. సార్, ఎంతమంది వరకు వస్తున్నారు సార్? ఇప్పుడు మేము అలాట్మెంట్ చేసినట్టు 200 ఫామ్స్ అలాట్ చేసినాం. ఈ బస్తీ దవాఖానా ఈ పీర్ల కొట్టంలో 200
ఇష్యూ చేసాం ఈ పక్క చుట్టుపక్కల వాళ్ళకి. దానికి వాళ్ళు ఇంకా అటాచ్గా జిరాక్సులు అవి తెచ్చుకొని వాళ్ళు ఇప్పుడు వరకు అయితే ఒక 300 నెంబర్స్ వచ్చారు. 300 అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్? ఇప్పుడు 6 పథకాలని ఇచ్చారు ప్రభుత్వం. ఆ 6 పథకాలకు సంబంధించి ఫామ్స్ ఏమేమి ఉన్నాయనేది దాంట్లో వినతి పత్రంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆ ప్రూఫ్లన్నీ వాళ్ళు తెచ్చుకొని అప్లై చేసి వెళ్తున్నారు. ఇక్కడ మన దగ్గర సబ్మిట్ చేసి వెళ్తున్నారు. దీనికి టైం ఎంత పడుతుంది సార్? మినిమం ఒక 10 మినిట్సే పడుతుంది. పోలీసు యంత్రాంగం కూడా చాలా బాగా చక్కగా లైన్గా క్యూలో పంపించేసి పద్ధతి ప్రకారం పంపిస్తున్నారు. మన దగ్గరికి ఇబ్బంది లేదు, బాగుంది. చక్కగా లైన్ కూడా చక్కగా కూడా తొందరగా పాజిటివ్గా కూడా అయిపోతుంది మన దగ్గర. ఆ విషయంలో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. జనాలకు అయితే ఇబ్బంది ఏం జరగట్లేదు. లంచ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఆపాము, మళ్ళీ 2:30కి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తుర్రా? పెట్టామండి. అప్లికేషన్ ఫిల్ చేస్తానికి పర్సన్స్ని పెట్టాం. 10 కౌంటర్లో కూడా వాళ్ళు ఒకవేళ చదువు రాని వాళ్ళని కూడా వాళ్ళని పిలిపించి మా పర్సన్స్తో మేము ఫామ్ని ఫిల్అప్ చేసి వాళ్ళకి దరఖాస్తు ఎట్లా చేసుకోవాలమ్మా అని చూపించి పంపిస్తున్నాం మనం. అది మనం ఓకే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇట్లా అప్లికేషన్కి ఇప్పుడు అది నిన్న ఇచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కౌంటర్లో ఒక్కొక్క రేషన్ కార్డుకి ఒక కౌంటర్ పెట్టాము. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్కటి పెట్టినాం. 6 కౌంటర్లు పెట్టాము. 6 పథకాలకు 6 కౌంటర్లు పెట్టినాం. రేషన్ కార్డు వాళ్ళు రేషన్ కార్డులో తీసుకుంటున్నారు. 2,550 పింఛన్ ఒక దాంట్లో ఇస్తున్నాం ఫామ్స్. అట్లా ఎట్లా కావాలంటే అట్లా దరఖాస్తు ప్రకారమే మనం పంపిస్తున్నాం. ఫామ్స్ కూడా అదే దాని వరకు అయితే మనకి ఇబ్బంది ఏం లేదు. చాలా బాగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 500 ఉందండి. 500 రోజుకు 500? రోజుకు 500. రోజుకు 500. 500 వస్తున్నాయా? దానికంటే ఎక్కువ వస్తున్నాయా? చెప్పలేమండి సాయంత్రం వరకు, కానీ డైలీ మాత్రం 500 మాత్రమే. ఈ ఫామ్స్ మీరు వాళ్ళ ఇంటికి తీసుకొని ఇస్తున్నారా లేకపోతే ఇక్కడనే ఇస్తారా మేడం? బయట హెల్ప్ డెస్క్ ఇక్కడ వచ్చే వాళ్ళు ఇక్కడ ఇస్తున్నాము, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇస్తున్నామండి, ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఎక్కువ దేనికి వస్తున్నాయి మేడం మీ అప్లికేషన్స్? అన్నిటికి వస్తున్నాయండి. అంటే మీ దృష్టిలోకి వచ్చిన దానికైతే ఎక్కువ దేనికి వచ్చినాయి అని చెప్పి? ఇప్పుడు 2,500 మహాలక్ష్మిది వస్తుంది, తర్వాత పెన్షన్స్ వస్తుంది, తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళకి వస్తున్నాయండి. రేషన్ కార్డు గురించి అని చెప్పేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అంటారు కదా మేడం. గత ప్రభుత్వం అయితే ఇంతవరకు రేషన్ కార్డులు అయితే ఒకసారి ఇట్లా రిలీజ్ చేయలేదు. ఈ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అంటారు కదా, దాని గురించి అప్లికేషన్స్ వస్తున్నాయా? పబ్లిక్ ఏమని అంటారు? వస్తున్నాయండి, అప్లికేషన్ చాలా వస్తున్నాయి. అక్కడ వేరే కౌంటర్ దగ్గర ఉన్నాయండి. 4th కౌంటర్లో నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ అయితే క్యూలోనే నిలబడుతున్నారు కదా మేడం. ఇదైతే మంచిగా సహకరిస్తారు కదా మేడం మీకు. మీరు కామన్ అండి, అది కామన్ సార్. మనం చెప్పే విధానం చెప్పాలి, వాళ్ళు చేసే విధానం వాళ్ళు చేస్తారు. ప్రజాపాలన 6 గ్యారెంటీల అమలు కోసం అని చెప్పేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తున్నాయి మేడం? మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఈ పబ్లిక్ నుంచి తీసుకుంటున్నారు? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, తర్వాత ప్రస్తుతానికి అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే తీసుకుంటున్నాము. తర్వాత ఏవి ఇస్తే అవి తీసుకుంటున్నామండి. ఇది అది లేదో అనకుండా అన్నీ తీసుకుంటున్నాం. అంటే కానీ పంపించట్లేదు ఉత్తగా. స్వీకరిస్తారు కదా మేడం, ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? ఆ ప్రాసెస్ బాగానే నడుస్తుందండి. జిహెచ్ఎంసీ వాళ్ళు, మా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్డీఓ నుంచి అందరూ, కలెక్టర్ నుంచి అందరూ సక్సెస్ అవుతుంది ఇది. నేను అనుకుంటున్నా ఈయన అన్ని పథకాలు పెట్టారు. 6 పథకాలు. 6 పథకాలలో కమ్సే కమ్ 4 ఈయన అందరికీ ప్రజల్లో ఉండి అన్నీ సక్సెస్ చేశాడు అనుకోండి, ప్రభుత్వం యథావిధంగా నడుస్తుంది. లేదనుకోండి మళ్ళీ కొద్దిగా ఇది అవుతుంది. మళ్ళీ వాళ్ళు పద్దాక మేము అప్లికేషన్ పెట్టాం, మండలికి రావడం, జిహెచ్ఎంసీకి రావడం, మా ఆఫీసర్లు సమాధానం చెప్పలేకపోవడం, ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి కంపల్సరీ ఈ పథకాలు ఆయన అమల్లోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో అందించారనుకోండి, ఈ ప్రోగ్రాం ఇంకా ముందుకు ఇంకా సాగే అవకాశం ఉన్నది. అంటే మీరు పబ్లిక్ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు? మేము పబ్లిక్ దగ్గర రేషన్ కార్డు ఉందనుకోండి, రేషన్ కార్డు, ఆధారు, కరెంటు బిల్లు తీసుకుంటున్నామండి. దేనికి గృహలక్ష్మికి, మహాలక్ష్మికి ఒకటి, ఇందిరమ్మ ఇండ్లకి ఇవి రేషన్ కార్డు ఇవి తీసుకుంటున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి మళ్ళీ మాకు అర్జీ అంటే ఒక లెటర్ రాసి ఇమ్మని చెప్తున్నాం. దానికి కరెంటు బిల్లు, ఫ్యామిలీ ఆధారు, గ్యాస్ బిల్లు పెట్టి మేము తీసుకుంటున్నాం. చూశారు కదా ఈ ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ గురించి అని చెప్పేసి. ఇప్పుడు మన సార్ వాళ్ళు, ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న అధికారులు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక వర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్.